హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మామ్ డాడ్ మహి ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మంచి టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్. దీన్ని బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక మట్టి పాత్ర తీసుకొని ఇందులో మంచిగా రైస్ని ఇట్లా పొడి పొడిలాగా చేసేసుకొని ఈ మట్టి పాత్రలో వేసేసుకోవాలి. ఆ తర్వాత పాలు, గోరువెచ్చని పాలు వేసేసుకొని అన్నం పైకి వచ్చేలాగా పాలను వేసేసుకోవాలి. ఆ తర్వాత గడ్డ పెరుగు, మంచి గడ్డ పెరుగు చూడండి, ఊర్లో నుంచి తెచ్చిన పాలు తోడేసుకుంటే ఇంత మంచి గడ్డ పెరుగు వచ్చింది. అందులో ఇంకా గోరువెచ్చని పాలు వేసేసుకొని కొంచెం గడ్డ పెరుగు ఇట్లా చిలికి వేసేసుకోవాలి, గడ్డలా వేయొద్దు. అట్లా వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి. పాలు, అన్నం, పెరుగు అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్ సన్నగా కట్ చేసుకుంటే బాగుండదు, ఇట్లా పాయలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఆనియన్ వేసి ఇంకా పచ్చిమిర్చి కూడా ఇలా తుంచి వేసుకోండి, బాగుంటుంది. స్పైసీగా తినే వాళ్ళైతే పచ్చిమిర్చితో అలాగే తినేసేయచ్చు. పచ్చిమిర్చి మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఇష్టం లేదంటే స్కిప్ చేసి తినేసేయండి. దీన్ని మనం ఇంకా మూత పెట్టేసి ఎర్లీ మార్నింగ్ చూస్తే గడ్డలాగా అయిపోతుంది. మనం పెరుగు తోడు పెడితే ఎలా అవుతుందో అలానే అవుతుంది, సేమ్ ఈ విధంగా అయిపోతుంది. చాలా చాలా బాగుంది కదా. దీన్ని బ్రేక్ఫాస్ట్లా తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నా రెసిపీ ఎలా ఉంది, నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్, డాన్స్ వీడియోస్, చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.